మీరందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి నేర్మల. ఈరోజు మన ఇంట్లో గణేశునికి రెండో రోజు పూజ. ఈ రెండో రోజు పూజను నేను ఎలా చేసుకున్నాను, అసలు గణేశునికి పెట్టిన పువ్వులు పత్రాలను ఏమి చేయాలి, ఏమి చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి అనేది మీ అందరితోటి ఈరోజు షేర్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే వీడియో క్లీన్ అండ్ క్లియర్గా అర్థమవుతుంది. వినాయక చవితి అనే కాదు, వినాయక చవితి పండుగ నవరాత్రులనే కాదు, ప్రతిరోజు బ్రహ్మముహూర్త సమయంలో దీపం వెలిగించుకోవటం నాకు చాలా ఇష్టం. ఆ విషయం మీకు అందరికీ తెలుసు కదా. ఈరోజు సరిగ్గా 5 గంటలకైతే లేచాను. ఇండ్లు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి ఇంటి ముందు అష్టదళ పద్మం ముగ్గునైతే వేసుకుంటున్నాను. మంగళవారం కావటంతో ఈరోజు ముగ్గు పెట్టుకుంటూ ఉంటే మనసుకు ఎక్కలేని ప్రశాంతత అనిపించింది. ఇంకా కొద్దిసేపు ముగ్గు పెట్టాలి అనిపించింది. ఈరోజు బాగా ఆకాశంలోని పక్షుల కేరింతలేంటి, దేవుని యొక్క నామస్వరాలేంటి చాలా బాగా వినపడుతున్నాయి. వినాయక చవితి పండగ కావటంతో దేవుని యొక్క భక్తి పాటలు ఉదయం 4:30 నుంచే మోగించారు. ఇక స్నానాన్ని ఆచరించి వినాయకుడి దగ్గర దీపం వెలిగిద్దామని చెప్పేసి దేవుని దగ్గర ఉన్న పుష్పాలన్నింటినీ నిర్మానుష్యానికి సిద్ధం చేసుకుంటున్నాను. చాలా వరకు వినాయకుడిని ఇంటికి తీసుకొని వస్తే వినాయకుడి దగ్గర ఉండే పూలు, పండ్లు, పత్రి వీటన్నిటిని తీయకుండా అలానే పెడుతూ ఉంటారు. అలానే పెట్టి దీపం వెలిగిస్తారు. అలా ఎప్పటికీ చేయకూడదు. అలా దేవునికి దీపాన్ని ఎప్పటికీ కూడా పెట్టకూడదు. ఎప్పుడు కూడా మనము నిత్య దీపారాధనలో దేవుని యొక్క కుందులను ఎప్పుడూ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలానే దేవునికి పెట్టిన పువ్వులను నిర్మానుష్యానికి ప్రతిరోజు సిద్ధం చేసుకోవాలి. అలానే దేవుని దగ్గర పరిసరాలు మొత్తాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. పూజ గదిలో ఎలా అయితే శుభ్రంగా పరిసరాలన్నింటినీ నీట్గా ఉంచుకుంటామో అలానే గణేశుని ప్రతిష్ఠించుకున్నప్పుడు కూడా యథావిధిగా మనం ఇంట్లో పూజను ఏ విధంగా అయితే ఆచరిస్తామో అదే విధంగా గణేశుని దగ్గర కూడా పరిసరాలు మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి ఆ తర్వాత పూజను ఆచరించాలి. పత్రి, పూలు ఇవన్నీ మీరు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దేవునికి పెట్టుకునేసి పూజించుకోవచ్చు. దేవునికి కావలసిన పుష్పాలన్నిటినీ దేవునికి సమర్పించుకుంటున్నాను. విఘ్నాలను తొలగించి గణనాథుని పూజించటం వల్ల మన పిల్లలు చదువులో ఎప్పుడూ కూడా ముందుంటారు. విఘ్నాలు తొలగించే గణనాథునికి భక్తి శ్రద్ధలతోటి నవరాత్రుల రోజున పూజను ఆచరించాలి. అప్పుడే మన పిల్లలకు విఘ్నాలు తొలగి మంచి చదువును ఆ గణనాథుడు ప్రసాదిస్తాడు. విఘ్నాలు తొలగించే గణనాథుని పూజకు రెండవ రోజు ఏ విధంగా సిద్ధం చేసుకుంటున్నానో మీ అందరితోటి షేర్ చేస్తున్నాను. అలానే గణనాథుని నిమజ్జనం విషయానికి వస్తే గణనాథుని ఒక్కరోజు పూజించి గణనాథుని నిమజ్జనం చేస్తారు. కొందరైతే 3 రోజులకు చేస్తారు, కొందరు 5 రోజులకు, కొందరు 7 రోజులకు, కొందరు 9 రోజులకు, కొందరు 11 రోజులకు, కొందరు 21 రోజులకు వారి వారి ఇంట్లో అనుకూలతను బట్టి గణనాథుని ప్రతిష్ఠించుకొని పూజిస్తారు. చాలా వరకు గణనాథుని ఇంట్లో పెట్టుకుంటే పూజలు చేయవలసి వస్తుంది అని చెప్పేసి గణనాథుని ఎక్కువ రోజులు ఇంట్లో పెట్టుకోరు. వినాయకుడిని మనం ఇంట్లో ప్రతిష్ఠించుకున్నాము అంటే ఉదయం సాయంత్రం 2 పూట్ల దేవునికి ధూపం దీపం నైవేద్యం తోటి దేవుని సంతోషపరచాలి. ఎలాగో మనం ఇంట్లో ఉదయం సాయంత్రం దీపం వెలిగించుకుంటాం కదా, అలానే గణనాథునికి కూడా ఇష్టమైన నైవేద్యాలను పెట్టి దేవునికి దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఈరోజు గణనాథుని నైవేద్యం కింద నేను పండ్లను పెట్టుకున్నాను. మీరు కావాలి అంటే గణనాథునికి భక్తితో బెల్లంను సమర్పించినా కానీ సరిపోతుంది. భక్తితో దేవునికి ఏది ఇచ్చినా కానీ కాదనకుండా స్వీకరిస్తాడు.
ఆ గణనాథుడు మన ఇంట్లో ఉన్నన్ని రోజులు నిష్టగా భగవంతునికి బ్రహ్మముహూర్త సమయంలో పూజను ఆచరిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. మీకు కుదరని ఎడల ఉదయాన్నే ఇల్లు మొత్తం శుభ్రం చేసుకునేసి దేవునికి దీపం వెలిగించుకోవాలి. ఈ విధంగా గణనాథునికి ధూపం దీపం నైవేద్యాలతోటి ఉదయాన్నే పూజనైతే అనుసరించాను. పూజ పూర్తయిపోయిన తర్వాత దేవుని దగ్గర కూర్చునేసి గణేష్ అష్టోత్తరాలను చదివితే మంచి ఫలితాలు కలుగుతాయి. పూజ మొత్తం పూర్తయిపోయింది. దీపాల దగ్గర కొంచెం కుంకుమ, పసుపు, అక్షంతలు, పువ్వులతోటి అందంగా అలంకరించుకుంటున్నాను. ఈరోజు నేను ఇంట్లో కామాక్షి దీపాన్ని అయితే పెడుతున్నాను. ఈరోజు మంగళవారం కదా, అందుకే ఇంట్లో కామాక్షి దీపాన్ని పెడితే మంచి ప్రయోజనాలు కలుగుతాయి అని చెప్పేసి కామాక్షి దీపాన్ని ఇంట్లో వెలిగించుకున్నాను. పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత గణేష్ని యొక్క అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత గణనాథుడిని చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు. చూడటానికి చాలా అంటే చాలా అందంగా ఉన్నాడు. ఈ గణనాథుడిని ఇలానే ఏడాది మొత్తం కాకుండా మన ఇంట్లో ఇలానే ఉంచుకునేసి పూజించుకోవాలి అన్నంత ఆనందంగా అనిపిస్తుంది. గణనాథుడు ఉన్నన్ని రోజులు ఇంట్లో ఒక పెద్ద పండుగ వాతావరణం అనేది నెలకొంటుంది. అలానే గణనాథునికి 2వ రోజు పూజ చేస్తుంటే నా మనసులో కూడా అలాంటి అలజడే మొదలయ్యింది. గణేష్ దగ్గర దీపం వెలిగించుకున్న అనంతరము ఇంట్లో పూజ గదిలో కూడా దీపాన్ని వెలిగించుకున్నాను. ముందుగా గణనాథుడు మన ఇంట్లో ఉన్నాడు కాబట్టి గణేషునికి పూజ చేసి ఆ తర్వాత ఇంట్లో దీపం అయితే వెలిగించుకొనేసి దేవుని దగ్గర నమస్కారం చేసుకుంటున్నాను. అలానే మనకు బయట తులసి కోట ఉంది కదా, తులసి కోట దగ్గర దీపం వెలిగించుకొనేసి అలా ఆ ముగ్గులను చూస్తూ ఉంటే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. తులసి కోట ముందు ఈరోజు పద్మం నుగ్గును వేశాను. అలానే ఇంటి ముందు ఈరోజు అష్టదళ పద్మం నుగ్గునైతే పెట్టుకున్నాను. ఈ విధంగా అయితే ఈరోజు నా పూజ మొత్తాన్ని పూర్తి చేసుకున్నాను. నిర్మానుష్యానికి పుష్పాలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ నిర్మానుష్యానికి తీసిన పుష్పాలను ఏం చేయాలి అని మీ అందరికీ సందేహం ఉండొచ్చు. ఈ నిర్మానుష్యానికి తీసిన పుష్పాలను మన ఇంట్లో పెరట్లో ఏవైనా మొక్క మొదట్లో వేసుకోవచ్చు, లేకపోతే ఎవరు తొక్కని ప్రదేశంలో అయినా వేసుకోవచ్చు, లేకపోతే మీకు నియర్గా పారే వాటర్ ఉంటాయి కదా, ఆ పారే నీళ్ళల్లో కూడా వేసుకోవచ్చు. మనం ఇందులో పత్రి, పువ్వులు ఇవన్నీ వేసాం కాబట్టి మన గార్డెన్లో వేసుకుంటే ఇది మనకు ఒక మంచి కంపోస్ట్ లాగా ఉపయోగపడుతుంది. మన గార్డెన్లోకి కిచెన్ వేస్టేజ్ కానీ పువ్వులు కానీ ఏవి కూడా వేస్టేజ్ చేయకుండా ఇలా కంపోస్ట్గా అయితే ఉపయోగించుకుంటూ ఉంటాను. ఎక్కువ శాతం గణనాథుని పువ్వులు, ఆకులలో చాలా రకాల ఔషధ గుణాలు ఉంటాయి. వాటిని ఈరోజు కంపోస్ట్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక బ్యూటిఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మీ ముందుకు వస్తాను.